తన విలువైన మాటలను మీకు అందరికీ తెలియచెప్పడానికి నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు ముందుగా దేవునికి వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని ఈ విలువైన మాటలను మీ అందరితో పంచుకోవటానికి ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి మన సంఘ పాస్టర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే పాస్టర్మ గారికి, యాని ఆంటీకి, మిగిలిన ఇతర పాస్టర్ గారులకు, సంఘ పెద్దలకు, నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియమైన నా సంఘస్థులందరికీ కూడా పేరు పేరున నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం చదువుకున్నటువంటి వాక్యంలో నుండి ప్రజలను నిరపరాధి అయినటువంటి యేసయ్యను తీసుకుని దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటలు మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ రోజు దేవుడు మనందరికీ కూడా చాలా ఇష్టమైన, అవసరమైన, ముఖ్యమైనటువంటి మాటను తెలియజేస్తున్నారు. అదేంటి అంటే స్వస్థత. స్వస్థత కావాలన్న వాళ్ళు చేతులు పైకి లేపండి అంటే ఒక్కరు కూడా చెయ్యి పైకి లేపకుండా ఉండరు. అందరికీ స్వస్థత అంటే అంత అవసరం. మరి శారీరక స్వస్థతకే ఇంత ప్రాధాన్యత ఉంటే ఆత్మీయ స్వస్థతను గురించి ఆలోచిస్తే అది ఇంకెంత ప్రాధాన్యతను కలిగి ఉంటుందో ఆలోచన చేయమని దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ముందుగా శారీరక స్వస్థత గురించి చిన్న ఆలోచన చేద్దాం. శరీరానికి రకరకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. మెడిసిన్స్ వాడడం వల్ల ఆ వ్యాధులు నయమవుతాయి. అలా నయమైనటువంటి వ్యాధుల్లోనే కొన్ని వ్యాధులు మెడిసిన్ సరిగా పనిచేయకపోవటం వల్ల, మెడిసిన్ ఆపేయటం వల్ల మరలా రిపీట్ అవుతాయి. అలా రిపీట్ అయినటువంటి వ్యాధుల్లోని కొన్ని వ్యాధులైతే ఎంత మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా తగ్గకుండా దీర్ఘకాలిక వ్యాధులుగా ఉండిపోతాయి. అలాంటి దీర్ఘకాలిక వ్యాధులు శరీరానికి వచ్చినప్పుడు ఆ మనిషి కొంతకాలానికి మరణిస్తాడు. ఇది శరీరానికి వచ్చేటువంటి మరణం. దీన్నే మనం మొదటి మరణం అని పిలుస్తున్నాం. మరి ఆత్మీయ జీవితాల గురించి చూసినట్లయితే మనందరి ఆత్మీయ జీవితాలు చాలా వేడిగా, అగ్ని ఎంత వేడిగా ఉంటుందో అంత వేడిగా మొదలవుతాయి. అలా మొదలైనటువంటి ఆత్మీయ జీవితానికి కూడా శరీరానికి వచ్చినట్టే రకరకాల వ్యాధులు వస్తాయి. ఇవి పైకి కనపడేటువంటి వ్యాధులు. కోపం, క్రూరత్వం చూపటం, గర్వపడటం మొదలైనవి. ఈ వ్యాధులు రాగానే ఆత్మీయ జీవితం నులివెచ్చని స్థితికి వచ్చేస్తుంది. అంటే దేవునికి ఇష్టం లేనటువంటి స్థితి. దీనికి మెడిసిన్ సువార్త. ఈ సువార్త అనే మెడిసిన్ ద్వారా ఈ వ్యాధులు నయమవుతాయి. ఇలా నయమైనటువంటి వ్యాధుల్లోనే కొన్ని వ్యాధులు సువార్త అనే మెడిసిన్ సరిగా పనిచేయకపోవటం వల్ల, సువార్త అనే మెడిసిన్ ఆపేయడం వల్ల మరలా రిపీట్ అవుతాయి. ఈ రిపీట్ అయినటువంటి వ్యాధుల్లోనే కొన్ని వ్యాధులు ఎంత సువార్త అనే మెడిసిన్ అందుతున్నప్పటికీ కూడా తగ్గకుండా దీర్ఘకాలిక వ్యాధులుగా ఉండిపోతాయి. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఆత్మీయ జీవితానికి వచ్చినప్పుడు ఆ ఆత్మీయ జీవితం పూర్తిగా చల్లబడిపోతుంది. కోపం ఉంది. కోపం అనేది సువార్త అనే మెడిసిన్ ద్వారా తగ్గకపోవడం వల్ల అది ద్వేషం అనే దీర్ఘకాలిక వ్యాధిగా మారిపోతుంది. కాబట్టి ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఆత్మీయ జీవితానికి వచ్చినప్పుడు ఆ ఆత్మీయ జీవితం పూర్తిగా చల్లబడిపోతుంది. కాబట్టి రెండో మరణానికి అప్పగింపబడతాం. అందుచేతనే దేవుడు ఈరోజు ఆత్మీయ జీవితానికి పునాది అయినటువంటి ఆత్మీయ స్వస్థతను గురించి మనందరితో మాట్లాడుతున్నారు. ఈ ఆత్మీయ స్వస్థతకు 3 లక్షణాలు దేవుడు తెలియజేస్తున్నారు. దీంట్లో మొదటి లక్షణం దేవుని మెల్లని స్వరం ఆలకించడం. ఆదికాండం 6వ అధ్యాయం 17-18 వచనాలు చూసినట్లయితే, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రవాహం రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యలు, నీ కోడళ్లను ఆ వాడలో ప్రవేశింపవలను. ఈ మాటలు సృష్టికర్త అయినటువంటి దేవుడు నోవహుతో చెప్తున్నాడు. సృష్టిని ఎంతో ఆశపడి, ఇష్టపడి దేవుడు సృజించాడు. మానవుడైతే మరింత ఆశపడి, మరింత ఇష్టపడి సృజించాడు. అలాంటి మానవులందరూ కూడా విపరీతమైనటువంటి పాపం చేసి దేవునికి కోపాన్ని తెప్పించారు. అందుకే దేవుడు సృష్టి యావత్తుని కూడా నాశనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్కరంటే ఒక్కరైనా నీతిమంతులు కనపడతారా అని దేవుడు వెతికాడు. వెతికినప్పుడు దేవుడికి నోవహు కనబడ్డాడు. మరి నోవహు దేవుని మెల్లని స్వరాన్ని ఆలకించేటువంటి శక్తి ఎలా కలిగింది అంటే, ఇదే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. దేవుడితో కూడా నడిచినవాడు. అంటే నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, దేవుడితో నడిచినవాడు. ఈ 3 సుగుణాలు నోవహులో ఉండడం వల్ల దేవుని మెల్లని స్వరాన్ని ఆలకించగలిగాడు. ఆలకించిన
సామర్థ్యాన్ని బట్టి తను తాను కాపాడుకున్నాడు. అలాగే తనను బట్టి తన కుటుంబం రక్షింపబడింది. అలాగే సృష్టి యావత్తులో ఏ ప్రాణులైతే దేవుడు కాపాడమని చెప్పాడో ఆ ప్రాణుల్ని కాపాడగలిగాడు. ఇంత గొప్ప కార్యాన్ని నోవహు చేయగలిగాడు. అందుచేతనే దేవుడు ఈరోజు నోవహును మనకి మాదిరిగా చూపుతూ మన జీవితాల్లో దేవుని మెల్లని స్వరం ఆలకించేటువంటి లక్షణం ఏ విధంగా ఉంది అనేది ఆలోచన చేయమని తెలియజేస్తున్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా దినచర్యను కూర్చున్నటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. ఆ ప్రణాళికలో కనుక దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే, తండ్రి నాతో మాట్లాడు, నేనేం చేయాలో నాకు చెప్పు, ఆ ప్రకారమే చేస్తాను అని చక్కటి ప్రార్థన చేస్తాం. కానీ ఆ ప్రార్థన పెదవులతో మాత్రమే చేస్తున్నాం. ఇదేంటండి నేను పెదవులతో ప్రార్థన చేస్తున్నాను, మరి ఎలా చేస్తున్నానో మీకు ఎలా తెలుసు అంటే నాకు కాదు, దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఈరోజు బదులు పలుకుతున్నాడు. ప్రతిరోజు దేవుడు నీతో 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 నాతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ దేవుని మాటలను ఆలకించేటువంటి తీరిక నీకు లేకుండా పోతుంది. దేవుని స్వరాన్ని ఆలకించడానికి నీ చెవులు సిద్ధంగా లేవు. అందుకే దేవుని స్వరాన్ని నువ్వు వినలేకపోతున్నావు. ఆ వినలేని కారణంగానే తండ్రి నాతో మాట్లాడు మాట్లాడు అనే స్థితిలోనే నీ భక్తి జీవితాన్ని మొదలు పెడుతున్నావు. తండ్రి నాతో మాట్లాడు మాట్లాడు అనే స్థితిలోనే నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు. తండ్రి నాతో మాట్లాడు మాట్లాడు అనే స్థితిలోనే నీ భక్తి జీవితాన్ని ముగించేసుకుంటున్నావు. మరి దేవుని స్వరాన్ని ఆలకించాలంటే నేనేం చెయ్యాలి అని నువ్వు అడిగితే, ప్రతిరోజు దినచర్యను కూర్చున్నటువంటి ప్రణాళిక నువ్వు ఎలాగైతే సిద్ధం చేసుకుంటున్నావో దానికంటే కూడా ముఖ్యమైనటువంటి ప్రణాళికను నువ్వు సిద్ధం చేసుకోవాలి. అది ఏంటి అంటే, దేవుని రాజ్యానికి చేరుకునేటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళిక ఎలా సిద్ధం చేసుకోవాలంటే, మొదటిగా నీకు దేవునితో పరిచయం ఉండాలి. చూడండి, ఇద్దరు కొత్త వ్యక్తులు సంఘంలో ఎదురుపడినప్పుడు ఒకరు మీ పేరేంటి, మీ ఇల్లు ఎక్కడ, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగినప్పుడు మరొకరు మౌనంగా ఉంటారా? ఉండరు. వాళ్ళు కూడా బదులు పలుకుతారు. అలా వాళ్ళిద్దరి మధ్య ఏం ఏర్పడుతుంది? పరిచయం ఏర్పడుతుంది. అలాంటి పరిచయమే మొదటిగా నీకు దేవునికి మధ్య ఏర్పడాలి. అలాంటి పరిచయంతో నువ్వు ఆగిపోకూడదు. తర్వాత దేవునితో సహవాసంలోకి వెళ్ళాలి. దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు దేవునికి నీకు మధ్య సంభాషణ జరుగుతుంది. పౌలు భక్తుడు దేవునితో సహవాసం చేశాడు, అందుకే సంభాషించుకోగలిగాడు. అలాంటి సహవాసంతో నువ్వు ఆగిపోకూడదు. తర్వాత దేవునితో నువ్వు స్నేహం చెయ్యాలి. ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారనుకో, వాళ్ళ మధ్య ఏమైనా రహస్యాలు ఉంటాయా? ఉండవు. అలాగే దేవుడితో నువ్వు స్నేహం చేసినప్పుడు, తండ్రి నాకు మర్మాలు చెప్పు అని అడుగుతున్నావే, ఆ మర్మాలన్నీ కూడా దేవుడు చక్కగా నీకు తెలియజేస్తాడు. అబ్రహాముతో దేవుడు స్నేహం చేసినప్పుడు అబ్రహాముని మరుగు చేసింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. అన్ని పనిచేసుకున్నాడు దేవుడు. అలాగే నీతో నాతో కూడా పంచుకుంటాడు. అలాంటి స్నేహంతో నువ్వు ఆగిపోకూడదు. తర్వాత దేవుడు నీకు ఇష్టుడవ్వాలి, అంటే ప్రియుడవ్వాలి. దేవుడు నీకు ప్రియుడైతే సరిపోదు, దేవుడికి నువ్వు ఇష్టురాలి అవ్వాలి, అంటే ప్రియురాలు అవ్వాలి. ఈ లోకంలో ఇద్దరు ప్రేమికుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియుడు ప్రియురాలికి చిన్న నుంచి పెద్ద వరకు ఏవైనా బహుమతులు ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఈ లోక ప్రియుడే ప్రియురాలికి బహుమతులు ఇస్తుంటే నువ్వు ఎవరిని ప్రియుడిగా చేసుకున్నావు? దేవుడిని ప్రియుడిగా చేసుకున్నావు. మరి అలాంటి దేవుడు నీకు ఎలాంటి బహుమతి ఇస్తాడో తెలుసా? ఎవ్వరూ వెలకట్టలేనటువంటి విలువైనటువంటి బహుమతి, అదే పెళ్లి వస్త్రం. ఆ పెళ్లి వస్త్రం అనేటువంటి బహుమతిని పొందుకున్నటువంటి నువ్వు జరగబోయే గొర్రెపిల్ల వివాహోత్సవానికి వధువుగా సిద్ధపడాలి. ఇప్పుడు నీకు ప్రియుడైనటువంటి దేవుడే ఆ వివాహోత్సవంలో వరుడిగా వస్తాడు. వధువుగా సిద్ధపడినటువంటి నేను వివాహం చేసుకుంటాడు. తాను శాశ్వతంగా నివాసం చేసేటువంటి శాశ్వత రాజ్యానికి తీసుకెళ్తాడు. అప్పుడు నువ్వు ఆ శాశ్వత రాజ్యానికి వారసురాలివి అవుతావు. ఇది ప్రాసెస్. ఇలాంటి ప్రణాళికను కనుక నువ్వు సజీవంగా ఉండగానే సిద్ధం చేసుకోలేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశింపు. ఇదంతా నాకు అవసరం లేదు, నేను మరణిస్తాను కదా, మరణానంతరం దేవుని చూస్తాను, అప్పుడు పరిచయం, అప్పుడు సహవాసం అంటే ఇదంతా అపవాది నీకు కలుగ చేస్తున్నటువంటి భ్రమ మాత్రమే. అటువంటి భ్రమలో ఎవరైనా ఉండిపోతే బయటకు రండి. దేవుడు పెళ్లి వస్త్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మత్తయి సువార్త 22వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో చాలా చక్కగా తెలియజేశారు.
రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకుని ఒకటి చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చిందని అడుగగా వాడు మౌని అయి ఉండేను. అంతటా రాజు, వీరి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపులు పళ్ళు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. చూడండి ఎంత భయంకరమైనటువంటి మాటను రాజు ఆజ్ఞగా జారీ చేశాడు. ఈ విందుశాలకి రావడానికి ముందుగా ఆ వ్యక్తికి పెళ్లి వస్త్రం గురించినటువంటి ఆలోచన లేదు. చాలాసార్లు పెళ్లి వస్త్రం గురించి విని ఉంటాడు, కానీ సిద్ధపడలేదు. ఆ సిద్ధపడకుండా ఇంతే కదా, చాలా మంది గుంపుగా ఉంటారు, అందులో కలిసిపోవచ్చు, ప్రత్యేకంగా నన్నెవరు చూస్తారులే అనుకుంటూ వచ్చేసాడు. కానీ రాజు ఏం చేశాడు, కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని చూసుకుంటూ వచ్చి ఇతని దగ్గరికి వచ్చి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావని అడిగినప్పుడు, పెళ్లి వస్త్రాన్ని కూర్చున్నటువంటి సిద్ధపాటు అతనికి లేని కారణంగా మౌనంగా ఉండిపోతాము, రాజే కదా పర్వాలేదు నన్ను క్షమించేస్తాడేమో అనుకున్నాడు. కానీ రాజు ఏం చేశాడు, నిత్యాగ్నికి తల్లి తోసేయమని పరిచారకులకి ఆజ్ఞ ఇచ్చాడు. నీ దగ్గర ఉదయం నుంచి రాత్రి వరకు చాలా ప్రయాసపడుతూ అపరిమితమైనటువంటి ధనాన్ని సంపాదించుకుంటున్నావే, ఆ ధనం అంతా కూడా పెట్టి నువ్వు కొనుక్కోవాలన్నా పెళ్లి వస్త్రం ఎక్కడా అమ్మరు. పెళ్లి వస్త్రం కావాలంటే ఖచ్చితంగా నీకు దేవునితో రిలేషన్ ఉండాలి. దేవుడి నుంచి మాత్రమే ఈ పెళ్లి వస్త్రాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. ఈ లోకల్లో తెలియని వారింటికి, ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళవు. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయినా వాళ్ళకి నువ్వెవరో తెలియకపోతే నిన్ను లోపలికి రాణిస్తారా? రానివ్వరు. అలాగే దేవుని రాజ్యం, నువ్వు సజీవంగా ఉండగానే దేవునితో నీకు సంబంధం ఉన్నప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. ఇటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అపరాధులమైన మనమందరము పొందుకోవలసినటువంటి శిక్షను తండ్రి చిత్తం ఎరిగి నిరపరాధి అయినటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చి శిలువ మరణం అనేటువంటి శిక్షను పొందుకొని మనందరి నిత్య రక్షణకు కారణభూతుడయ్యాడనేటువంటి సంగతిని తెలుసుకోగలుగుతావు. ఆ సంగతిని ఎప్పటికీ మరచిపోవు. ఇది రెండవదిగా చూస్తున్నట్లయితే కనుక దేవునికి విలపిస్తూ విజ్ఞాపనలు చేయడం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూసినట్లయితే, అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యోహానానును, హోషేయ కుమారుడైన ఎజన్యాయును, అల్పులేవి ఘనులేవి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ మనవి చేసిరి, మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నువ్వు చూచుచున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడైన యెహోవా మాకు తెలియజేయును గాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థింతును. ఏమీయూ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. ఇది ఇర్మియా ప్రవక్తకు ప్రజలకు మధ్య జరిగినటువంటి సంభాషణ. ప్రవక్త దగ్గరికి ప్రజల్లో తక్కువ వారి నుండి గొప్పవారి వరకు కూడా అందరూ వచ్చారు. దేని కొరకు వచ్చారు? తమ ప్రాణాలని కాపాడుకోవడానికి వచ్చారు. అదేంటి, ప్రవక్త దగ్గరికి వస్తే వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడబడతాయి అంటే, ప్రవక్త ఏ మనవి చేసినప్పటికీ కూడా దేవుడు ఆయనకు వెంటనే బదులు పలుకుతాడనేటువంటి విషయము ఆ ప్రజలందరికీ తెలుసు. అందుకే వాళ్ళందరూ కూడా శరీరానికి సంబంధించినటువంటి మొదటి మరణాన్ని తప్పించుకోవడానికి ప్రవక్త దగ్గరికి వచ్చారు. వచ్చి మా తరపు నుంచి నువ్వు దేవుడికి విజ్ఞాపన చెయ్యి, దేవుడు నీకు బదులు పలుకుతాడు కదా, ఆ బదులు పలికిన విషయాలు మాకు చెప్పు, ఆ ప్రకారమే మేము తూచా తప్పకుండా చేసేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఈ ప్రజల కోసం ప్రగల్భాలు అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, ఇదే అధ్యాయం ఇంకా ముందుకెళ్ళి చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇదే ప్రజల దగ్గరికి ప్రవక్త వెళ్ళి దేవుడు మీకోసం ఇలా చెప్తున్నాడు అని చెప్పినప్పుడు, ఇదే ప్రజలు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ప్రవక్త మీద తిరుగుబాటు చేశారు. ఎందుకు అంటే వీళ్ళ హృదయాల్లో ముందుగానే ఒక ఆలోచనని ఫిక్స్ అయిపోయారు, కానీ పెదవులతో మాత్రం దేవుడు ఏం చెప్తే అది చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఇటువంటి జనులందరి నిమిత్తము ప్రవక్త విలపిస్తూ దేవుడి సన్నిధికి విజ్ఞాపనలు చేర్చుతున్నాడు. అందుకే దేవుడు వెంటనే ప్రవక్తకి బదులు పలుకుతున్నాడు. ఆ బదులు పలుకుతున్నటువంటి దేవుడు, నువ్వు మోయాబు దేశానికి వెళ్ళి ఇలా ప్రకటన చేయి, అన్య జనుల దగ్గరికి వెళ్ళి ఇలా ప్రకటన చేయి, యూదా జనాంగం దగ్గరికి వెళ్ళి ఇలా ప్రకటన చేయి అని చెప్తుంటే ప్రవక్త అదే విధంగా
చెప్పాడో ఆ మాటల్ని ఉన్నవి ఉన్నట్టుగా పట్టుకుని వెళ్ళి జనుల దగ్గర చేర్చుతున్నాడు. కానీ జనులు ఎవ్వరు కూడా మారు మనస్సు పొందడం లేదు. అలాంటి జనులందరి నిమిత్తము ప్రవక్త విలపిస్తున్నాడు. ప్రవక్త తన స్వలాభం కోసం విలపించడం లేదు, ఆత్మల భారము నిమిత్తమై విలపిస్తున్నాడు. అందుకే ఈ ప్రవక్తని ఏమని పేరు? విలపించే ప్రవక్త అని పేరు. అందుచేతనే దేవుడు ఈరోజు ఇర్మియా ప్రవక్తను మనకి మాదిరిగా చూపుతూ మన జీవితాల్లో దేవుడికి విలపిస్తూ విజ్ఞాపన చేసేటువంటి లక్షణం ఎలా ఉంది అనేది ఆలోచన చేయమని తెలియజేస్తున్నారు. మొదటిగా ఈ ప్రార్థనా విధానాన్ని మార్చుకోవాలి. ప్రార్థనలో మొదటి అంశాలుగా పెట్టి, తండ్రి నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇవ్వి, తండ్రి నాకు ఒక పెద్ద గృహాన్ని ఇవ్వి, తండ్రి నాకు ఒక గొప్ప అధికారాన్ని ఇవ్వి అంటూ విజ్ఞాపనలు చేర్చుతూ దేవుని సన్నిధానంలో కన్నీళ్లు కార్చుతున్నట్టయితే అటువంటి విజ్ఞాపనలన్నీ కూడా దేవునికి హేయములు, అంటే అసహ్యం. ఎందుకు అసహ్యం అంటే ఈ విజ్ఞాపనలన్నింటిలో కూడా ధనాపేక్ష ఇమిడి ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 24 వచనాలు చూసినట్లయితే, సమయాన్ని బట్టి ఈ రిఫరెన్స్ నేను చదవటం లేదు, వివరణ ఇచ్చేస్తున్నాను. అక్కడ ధనవంతుడైనటువంటి ఒక యవ్వనస్తుడు యేసయ్య దగ్గరికి వస్తాడు. వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏ మంచి కార్యాలు చేయాలి చెప్పు అన్నప్పుడు యేసయ్య ఆజ్ఞల కోసం చెప్తారు. ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను, ఇంకా ఏమైనా పొదువు ఉందేమో చెప్పు అంటే యేసయ్య చెప్తాడు, నువ్వు పోయి నీ ఆస్తిని పేదలకు ఇవ్వు, పరలోకంలో నీకు ధనం కలుగుతుంది, అప్పుడు నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని. ఈ మాట ఆలకించిన వెంటనే ఆ ధనవంతుడికి ఏం కలిగింది? బాధ కలిగింది. ఎందుకు అంటే ఈ ధనవంతుడి యొక్క మనోనేత్రాలు తెరవబడి లేవు కాబట్టే నీకు పరలోకంలో ధనం కలుగుతుందని యేసయ్య చెప్పినప్పటికీ ఆ పరలోక ధననిధిని చూడలేకపోయాడు. ఈ లోక నేత్రాలతో తాను చూస్తున్నటువంటి ఈ లోక నిధిని విడిచిపెట్టలేక, వదులుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మామూలుగా వెళ్ళాడా? లేదు, వ్యసనపడి వెళ్ళాడు. అప్పుడు యేసయ్య చెప్తున్నారు శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం దుర్లభం, సూది బెచ్చంలో ఒంటె ప్రవేశించటం సులభం అని. CAMEL క్యామెల్ అని చదువుతూ చిన్న పిల్లవాడి సైతము బుక్కులో పెద్ద ఒంటె బొమ్మ చూపిస్తాడు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఒంటె అంటే ఎంత పెద్దదో తెలుసు. అలాంటి ఒంటె వస్తువుల్లోనే అతి చిన్నది సూది. ఆ సూది బెజ్జం అంటే మరి చిన్నది. దానిలో ప్రవేశించడం సులభమని దేవుడు ఎందుకు ఇంత కఠినమైన, ఖండితమైన, ఖచ్చితమైనటువంటి మాటను వాడాల్సి వచ్చింది అంటే, ధనం ఉన్న వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరని కాదు. నువ్వు ధనవంతుడు అయితే, నీ దగ్గర ధనం ఉంటే దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో దేవుడు చెప్తాడు, నీ జ్ఞానం ఇస్తాడు. ఆ ప్రకారం నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి. నువ్వు ధనవంతుడివైనా, పేదవాడివైనా, మధ్య తరగతి వాడివైనా, ఎవ్వరివైనా కావచ్చు, కానీ నీ హృదయంలో ఏముండకూడదు? ధనాపేక్ష ఉండకూడదు. నీ హృదయంలో కనుక ఏ చిన్నగా అయినా ధనాపేక్ష ఉంటే నువ్వు ఏం కోల్పోతావంటే నిత్య జీవనంలో స్థానాన్ని కోల్పోతావు. అన్ని సక్రియలు చేసి, అన్ని ఆజ్ఞలు పాటించి చివరికి ఆ యవ్వనస్తుడు పరలోక రాజ్యంలో స్థానాన్ని పోగొట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందుకే ఇటువంటి విజ్ఞాపనలన్నీ కూడా దేవునికి అసహ్యం. మరి ఎటువంటి విజ్ఞాపనలు చేయాలి అంటే, నీ ఆత్మీయ జీవితం కోసం విజ్ఞాపన చేయాలి. నీ ఆత్మీయ జీవితంలో ఉండే లోటుపాట్ల కోసం విజ్ఞాపన చేయాలి. నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు విజ్ఞాపన చేయాలి. నీ ఆత్మీయ జీవితం ఎదుగుదలలో వచ్చే ఆటంకాల కొరకు విజ్ఞాపన చేయాలి. నీ ఆత్మీయ జీవితం స్థిరపడటం కోసం విజ్ఞాపన చేయాలి. ఇటువంటి విజ్ఞాపనలు నువ్వు చేసినప్పుడు దేవుడు వెంటనే నీకు బదులు పలుకుతాడు. ఆ బదులు పలుకుతున్నటువంటి దేవుడు నీ మీద 2 బాధ్యతలు పెడతాడు. అవి ఏంటో తెలుసా? ఒకటి, దేవుని మహిమను లోకానికి చాటి చెప్పే బాధ్యత. రెండవది, ఆత్మలను రక్షించేటువంటి బాధ్యత. ఈ 2 బాధ్యతలు నువ్వు తీసుకున్నప్పుడు నీ ముందు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఇరుకు మార్గము, 2 విశాల మార్గము. విశాల మార్గం గుండా అందరూ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఆ మార్గం వైపు నువ్వు కన్నులెత్తి కూడా చూడకూడదు. నువ్వు ఇరుకు మార్గం గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళుతున్నప్పుడు అన్ని ప్రతికూల పరిస్థితులే, ఒక్కటి కూడా నీకు అనుకూల పరిస్థితి ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ప్రతి ప్రతికూల పరిస్థితిని ప్రతిరోజు నువ్వు ఎదుర్కొంటూ
నువ్వు గెలుస్తూ దేవుణ్ణి గెలిపించాలి. అప్పుడు దేవుని శక్తిని లోకమంతా చూస్తుంది, జనులందరూ కూడా దేవుని కొనియాడతారు. ఈ విధంగా దేవుని మహిమను లోకానికి చాటి చెప్పేటువంటి బాధ్యత నెరవేరుతుంది. ఇక రెండవదిగా చూసినట్లయితే ఆత్మలను రక్షించేటువంటి బాధ్యత. మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన సమాజాల్లో తప్పిపోయిన వారు అనేకులు ఉన్నారు. తప్పిపోయిన వారు అనగానే చెడు అలవాట్లకు బానిసైన వారిని మాత్రమే తప్పిపోయిన వారని లెక్కలోకి తీసుకోకు. చెడు అలవాట్లకు బానిసైన వారు ఎలా తప్పిపోయిన వారో అలాగే నీ హృదయంలో దేవుడికి విరోధంగా ఏ చిన్న పాపం ఉన్నా, దేవుడికి విరుద్ధంగా ఏ చిన్న తలాంతు ఉన్నా నువ్వు కూడా తప్పిపోయిన వాడవు, నువ్వు కూడా తప్పిపోయిన దానవే. కాబట్టి ఇటువంటి ఆత్మలను రక్షించాల్సినటువంటి బాధ్యత దేవుడు నీ మీద, నా మీద పెడతాడు. ఇలాంటి బాధ్యతను తీసుకోవాలి. ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు దేవుడి వైపు ఉన్నారు, ఒక వ్యక్తి దేవుడి వైపు లేడు. అలాంటప్పుడు ఆ తప్పిపోయిన ఒక వ్యక్తిని దేవుడి వైపు తిప్పాల్సినటువంటి బాధ్యతను నువ్వు తీసుకోవాలి. ఇటువంటి బాధ్యతను తీసుకున్నప్పుడు వెంటనే నీ మీద యుద్ధం ప్రకటింపబడుతుంది. ఎవరు ప్రకటిస్తారు అంటే అపవాది ప్రకటిస్తాడు. అపవాది జనులందరినీ కూడా తన అధికారానికి లోబరుచుకుని తన నిత్య నివాసమైనటువంటి నిత్యాగ్నిని తీసుకుని వెళ్ళిపోవాలని రకరకాలైనటువంటి కుయుక్తులు పన్నుతూ గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. అలాంటి అపవాది అధికారానికి పూర్తిగా లోబడి అటువంటి అపవాది కబంధ హస్తాలలో చిక్కుకున్నటువంటి ఆత్మను నువ్వు బయటకు రప్పించి అగ్నిలో పడిపోకుండా కాపాడే బాధ్యతను తీసుకున్నప్పుడు అపవాది ఊరకనే చూస్తూ ఊరుకోడు, వెంటనే నీతో పెద్ద యుద్ధానికి దిగుతాడు. అప్పుడు నువ్వు అపవాదితో ఎలాంటి యుద్ధం చేయాలో తెలుసా? ప్రకటన గ్రంథంలో తెలియచేసినట్టు పరలోకమందు ఘటసర్పంతో మిఖాయేలు అతని దూతలు ఎలాంటి యుద్ధం అయితే చేశారో అలాంటి యుద్ధమే నువ్వు అపవాదితో చేయాలి. అప్పుడే విజయం పొందుకుంటావు. ఈ యుద్ధం ఒక రోజా, ఒక వారమా, ఒక నెల, ఒక సంవత్సరమా అనేది నీకు తెలియదు. దేవుని నిర్ణయంలో ఆ ఆత్మ రక్షింపబడేటువంటి సమయం ఎప్పటి వరకు ఆసన్నమవుతుందో అప్పటి వరకు నువ్వు యుద్ధం చేయాల్సిందే. ఈ యుద్ధం చేస్తున్నప్పుడు వెనుకంజ వేయకూడదు. ఆత్మల భారం అనేది నీ హృదయంలో ఖచ్చితంగా దృఢంగా ఉండాలి. అప్పుడే నువ్వు ఈ యుద్ధంలో కొనసాగుతావు. అప్పుడు నువ్వు మంచి కాపరివై ఉండాలి. ఎలాంటి కాపరివి అంటే మన ప్రధాన కాపరి అంటే మన దేవుడు ఎలాంటి కాపరి? ప్రేమ గల మంచి కాపరి. కాబట్టి 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతికాడు. తీసుకొచ్చి ఆ ఒక్క గొర్రెను ఈ 99 గొర్రెలతో కలిపి 100 గొర్రెలను చూసి సంతోషించిన ప్రేమ గల మంచి కాపరి మన దేవుడు. నువ్వు నేను కూడా అలాంటి కాపరులమై ఉండాలి. అప్పుడు మాత్రమే విజయాన్ని పొందుకోగలుగుతాము. నువ్వు ఇంత కష్టపడి ఎన్ని ఆత్మలు రక్షిస్తున్నావు? కేవలం ఒక్క ఆత్మనే. ఈ ఒక్క ఆత్మనే నువ్వు శ్రమ పడుతూ ఇంతగా రక్షిస్తావే. నువ్వు రక్షించినటువంటి ఈ ఒక్క ఆత్మ అనేక ఆత్మలను రక్షించడంలో దేవుని పనిలో మంచి సాధనంగా వాడబడుతుంది. ఇది నిజమైనటువంటి ఆశీర్వాదం. ఈ లోకంలో నీకున్నవన్నీ చూసుకుంటూ ఇవన్నీ దేవుడు నాకు ఆశీర్వదించాడు, నేను చాలా ఆశీర్వదించబడ్డాను అని చెప్పుకుంటున్నావే, ఇవి ఆశీర్వాదాలు కావు. ఇవి అశాశ్వతమైనవి. ఈ అశాశ్వతమైనవన్నీ కూడా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. దీన్ని చూసుకుని నీకు నిజమైనటువంటి ఆశీర్వాదం అనుకుంటున్నావు? నీకున్నటువంటి స్టేటస్ని చూసుకుంటున్నావా? నీకున్నటువంటి అధికారాన్ని చూసుకుంటున్నావా? నీకున్నటువంటి గొప్ప ఖ్యాతిని చూసుకుంటున్నావా? నీకున్నటువంటి పదవిని చూసుకుంటున్నావా? లేకుంటే నీకున్నటువంటి బలాన్ని చూసుకుంటున్నావా? దేన్ని చూసుకునే ఆశీర్వాదం అనుకుంటున్నావు? ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. నిజమైన ఆశీర్వాదం నీకు తెలియాలంటే దేవునితో లోతైన అనుభవం నీకు కావాలి. అప్పుడు నువ్వు నిజమైన ఆశీర్వాదాల గుండా ప్రయాణం చేస్తావు. ఆ విధంగా నువ్వు నిజమైన ఆశీర్వాదాల కోసం వెతుకుతున్నప్పుడు ఖచ్చితంగా యేసయ్య మోసినటువంటి సిలువను నువ్వు మొయ్యాల్సి వస్తుంది. అదేంటండి, యేసయ్య భుజం మీద పెద్ద సిలువ పెట్టారు కదా, అలాగే నా భుజం మీద కూడా పెద్ద సిలువ పెడతారా అంటే నీ భుజం మీద సిలువ పెట్టరు. యేసయ్య సిలువ యొక్క బరువును, సిలువ యొక్క భారాన్ని ఎప్పుడో మోసేశాడు. నువ్వు ఇప్పుడు సిలువ భారాన్ని మోస్తే సరిపోతుంది. ఆ భారం ఎలా ఉంటుందంటే
ఆ భారం నీకు తెలుస్తుంది. ఆ భారాన్ని మోసినప్పుడు నువ్వు చక్కటి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు. అలా పొందుకుంటున్నప్పుడు నువ్వు దీవించబడతావు. ఈ లోకంలో సజీవంగా ఉండగానే ఈ ఆశీర్వాదాలు పొందుకుంటున్నప్పుడు పరలోకంలో ధననిధి కూడబెట్టుకుంటావు. ఈ లోకంలో ఉన్న ధననిధిని నువ్వు ఏమీ చేసుకోలేవు, అనుభవించలేవు. కానీ నీ మరణానంతరం నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు కూడబెట్టుకుంటావే ధననిధి, ఆ ధననిధి నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి ఆశీర్వాదాల వైపు ప్రయాణం సాగాలి. ఇటువంటి ఆత్మల భారం నిమిత్తమై నీకు దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చెయ్యాలి. అప్పుడు మాత్రమే దేవుడు సంతోషంతో నీకు బదులు పలుకుతాడు. ఇటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నిరపరాధి అయినటువంటి యేసయ్య మోసినటువంటి సిలువను నువ్వు కూడా మొయ్యగలుగుతావు. ఆ బాటలోనే ప్రయాణం చేస్తూ అనేక ఆత్మలను రక్షించగలుగుతావు. ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే దేవుని సంబంధిగా జీవిస్తూ యాత్ర ముగించడం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయించుండెను. ఇదే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 54 నుండి 60 వచనాలు చూసినట్లయితే వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికింది. అయితే అతని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రుబ్బి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక ఎవ్వరిని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువుని గూర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని మరి స్టెఫెన్ పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతని మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించండి. ఇది ఆత్మ సంబంధికి లోకస్తులకి మధ్య జరిగినటువంటి సంఘటన. యుగాలు మారినా తరాలు మారినా లోకస్తులు ఆత్మ సంబంధిని హింసించడం మానడం లేదు. మొత్తం ప్రజలందరినీ కూడా 4 వంతుల జనాంగంగా మనం ఆలోచన చేసినట్లయితే దీంట్లో 3 వంతుల జనాంగం లోకస్థ జీవితమే జీవిస్తున్నారు. కేవలం 1 వంతు జనాంగం మాత్రమే ఆత్మీయ జీవితం జీవిస్తున్నారు. ఆత్మతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడైనటువంటి ఆత్మ సంబంధి అయినటువంటి స్టెఫెను ఆకాశంపై ఉన్న దేవుణ్ణి దేవుని ప్రియకుమారుణ్ణి చూసిన విషయాన్ని ఎవరికి చెప్తున్నాడు? లోకస్తులకి చెప్తున్నాడు. మరి లోకస్తులకి ఆ మాటలు నచ్చుతాయా? నచ్చలేదు. కాబట్టి పెద్ద కేకలు పెట్టేశారు, చెవులు మూసుకున్నారు. పోనీ అక్కడితో విడిచిపెట్టారా అంటే విడిచిపెట్టలేదు. అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. అంతటి ఘోరమైనటువంటి మరణాన్ని పొందుకుంటూ కూడా స్టెఫెను తండ్రి ఈ పాపం వారి మీద మోపకు అని చెప్పి దేవునికి మొర్రపెట్టుచు గొప్ప క్షమాగుణాన్ని చూపగలిగాడు. అంతేకాదు తన యాత్రంతా కూడా దేవుని సంబంధిగా జీవించి తన యాత్రని సంపూర్ణం చేసుకుని తండ్రి నా ఆత్మని చేర్చుకోలేటువంటి ధైర్యకరమైనటువంటి మాటలు పలికి స్టెఫెన్ మరణించాడు. అందుచేతనే స్టెఫెన్ మరణం దేవునికి యోగ్యమైనదిగా విలువైనదిగా ఎంచబడింది. స్టెఫెన్ని ఈ రోజు మనకి మాదిరిగా చూపుతూ దేవుడు మన జీవితాల్లో దేవుని సంబంధిగా జీవిస్తూ యాత్ర ముగించేటువంటి లక్షణం ఎలా ఉంది అనేది ఆలోచన చేయమని తెలియజేస్తున్నారు. ముందుగా లోకస్తుడికి ఆత్మ సంబంధికి మధ్య వ్యత్యాసం నీకు తెలియాలి. నువ్వు లోకస్తుడిగా లోకస్తురాలుగా జీవిస్తున్నావా, ఆత్మ సంబంధిగా జీవిస్తున్నావా అనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి ఆత్మ పరిశీలన చేసుకోవడం కోసమే దేవుడు ఈరోజు లోకస్థ జీవితంలో ఉండేటువంటి 3 అవలక్షణాలు నీ ముందు ఉంచుతున్నారు. ఈ 3 అవలక్షణాల్లో 1 అవలక్షణం ఉన్నా, 2 అవలక్షణాలు ఉన్నా, ఒకవేళ 3 అవలక్షణాలు నీలో ఉన్నా కూడా నువ్వు లోకస్థ జీవితం జీవిస్తున్నట్టే. ఈ పరిశీలన చేసుకోవడం కోసం నీ ప్రక్కన ముందు వెనక ఉన్నవారిని చూడకు. నీ హృదయంలోకి నువ్వు తొంగి చూసుకుని పరిశీలించుకో. ఒకవేళ ఈ 3 అవలక్షణాలు నీలో ఉంటే నువ్వు లోకస్థ జీవితం జీవిస్తున్నట్టుగా నిర్ధారించుకున్న వెంటనే ఈ క్షణమే ఒప్పుకో. నిజ పశ్చాత్తాపంతో నేను లోకస్థ జీవితం జీవిస్తున్నాను అని ఒప్పుకో. కానీ భయపడకు. దేవుడు ఈరోజు
ఆత్మ సంబంధిగా మారేటువంటి 3 సుగుణాలు ఎలా అలవాటు చేసుకోవాలో మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ 3 అవలక్షణాలని 3 సుగుణాలుగా మార్చుకుని ఆత్మ సంబంధిగా జీవించు. మొదటి లోకస్థ జీవితంలో ఉండేటువంటి మొదటి అవలక్షణం ముఖ వచ్చేసి. లోకస్తులు ఎప్పుడు కూడా తమ ముఖాలు వికారం చేసుకుని ఉంటారు. ఆ ముఖాలను ఏదో పోగొట్టుకున్నటువంటి బాధ కనబడుతూ ఉంటుంది. అంతేకాదు వాళ్ళ ముఖాల్లో విపరీతమైనటువంటి కోపం, ఆ ముఖాల్లో భయంకరమైనటువంటి కఠినత్వం కనబడుతూ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళ హృదయాల్లో ప్రేమ, కరుణ, కనికరం అనేవి ఉండవు. అందుకే వాళ్ళ ముఖాల్లో దేవుని ప్రేమను చూపలేరు. రక్త సంబంధీకులు సహితము వాళ్ళకి ఎదురుపడినప్పుడు ఆ రక్త సంబంధికుల్ని కూడా వాళ్ళు పలకరించరు. ఆ రక్త సంబంధీకుల్ని వాళ్ళు పలకరించాలంటే వాళ్ళు ధనవంతులై ఉండాలి. అటువంటి ధనవంతులైన వారి వైపు చూసి చిరునవ్వు నవ్వుతారు. అది కూడా అరుదుగా కనపడుతుంది వాళ్ళ ముఖంలో చిరునవ్వు. అలాంటి వీళ్ళందరూ కూడా చాలా ప్రయాసపడతారు. దేని కొరకు తెలుసా? దేవుని ప్రేమను ప్రకటించడం కోసం. దేవుని ప్రేమను ప్రకటించడం కోసం ప్రయాసపడుతూ దేవుని క్రైస్తవ్యాన్ని ఒక మతంగా చూపిస్తూ ఆ మత విస్తరణ కొరకు పాటుపడతారే కానీ క్రైస్తవ్యాన్ని మార్గంగా చూపించడంలో విఫలమవుతారు. మరి ఇటువంటి అవలక్షణాన్ని ఆత్మ సంబంధిగా మారే సుగుణంగా మార్చుకోవాలంటే నువ్వేం చెయ్యాలి? నీ ముఖ వచస్సులో దేవుని ప్రకాశం కనబడనివ్వాలి. ఆ వెలుగులో జనులందరూ కూడా దేవుని ప్రేమను చూడగలగాలి. నీకు ఎన్ని కష్టాలైనా ఉండనే, ఎన్ని ఇబ్బందులైనా ఉండనే, నీ ముఖంలో చెదరని చిరునవ్వు ఉండాలి. అప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏంటి లేకుంటే ఏంటి తను ఇన్ని కష్టాల్లో కూడా ఇంత సంతోషంగా చిరునవ్వుతో ఎలా జీవించగలుగుతున్నారు అని ఆశ్చర్యపోతారు. అలా ఆశ్చర్యపోయినటువంటి జనులందరూ కూడా దీనికి కారణం దేవుని ప్రేమే అని తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఈ క్రైస్తవ్యాన్ని మతంగా కాకుండా మార్గంగా ఎంచుకుంటారు. ఈ మార్గంలోకి అనేకులు ఇష్టపూర్వకంగా వస్తారు. బలవంతం చేయనవసరం లేదు, ఇష్టపూర్వకంగా వస్తారు. ఇక్కడ నేను ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను నిజదేవుడు ఈయనే అని తెలుసుకుని వచ్చినప్పుడు ఈ క్రైస్తవ్యంలోకి నా భర్త క్రైస్తవ్యాన్ని నాకు మతంగా చూపించలేదు, మార్గంగా చూపించాడు. త్యాగం, ప్రేమ, కనికరం అనేది నేను ఆయనలో చూడగలిగాను కాబట్టి ఈ క్రైస్తవ్యం అనేటువంటి మార్గంలోకి సంతోషంగా ఇష్టపూర్వకంగా రాగలిగాను. వచ్చినటువంటి నేను ఈ క్రైస్తవ్యంలో ఉండేటువంటి మాధుర్యాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అనుభవిస్తూనే ఉన్నాను. మాధుర్యం అంటే చాలా పూల బాటలో వెళుతూ ఆ మాధుర్యాన్ని నేను అనుభవించడం లేదు, ముళ్ళదారిలో వెళుతూనే అనుభవిస్తున్నాను. దుఃఖభరితమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటూనే ప్రతిరోజు, ఇది ఒకరోజు కాదు, ప్రతిరోజు దుఃఖభరితమైనటువంటి కష్టాలే, వాటిని ఎదుర్కొంటూనే నేను ఈ మాధుర్యాన్ని అనుభవిస్తున్నాను. ఆఖరి వరకు నా ఊపిరి ఆగిపోయే వరకు కూడా ఈ మాధుర్యాన్ని అనుభవించాలని దేవుడితో నిబంధన చేసుకున్నాను. దీనికి కారణం నా భర్తను దేవుడు వాడుకుని ఈ క్రైస్తవ్యం అనేటువంటి మార్గాన్ని నాకు చూపించడమే. ఇక లోకస్థ జీవితంలో ఉండేటువంటి రెండవ అవలక్షణం క్షమాగుణం. లోకస్తులు నీ సహోదరుని క్షమించు అంటే క్షమించరు. ఎందుకు అంటే వాళ్ళే తప్పు చేస్తారు, కానీ సహోదరు వచ్చి క్షమించమన్నా కూడా క్షమించలేనంత పంతం కలిగి ఉంటారు, రోషం కలిగి ఉంటారు, పట్టుదల కలిగి ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళకి అపవాది అధికారి. వీళ్ళు దేవుని యందు విశ్వాసత లేని వాళ్ళు, అవిశ్వాసులై ఉన్నారు. అవిశ్వాసులైన వాళ్ళే మనోనేత్రాలకి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం కలుగజేసింది? వృద్ధితనం కలుగజేసింది. అందుకే వీళ్ళు అంధులైపోయారు. ఈ అంధులైన వీళ్ళకి శత్రువెవరో మొదటగా తెలియదు. శత్రువెవరో తెలియదు కాబట్టి చీకట్లోకి బాణాలు వేస్తారు. వీళ్ళు చీకట్లోకి వేసేటువంటి బాణాలు అనేకులైన ఆత్మ సంబంధులకి తగులుతాయి. మరి ఇటువంటి అవలక్షణాన్ని ఆత్మ సంబంధిగా మారే సుగుణంగా మార్చుకోవాలంటే నువ్వేం చెయ్యాలి? నువ్వు నేను మనం అందరం కూడా శత్రువులం
శత్రువు ఒకే ఒక్కడు, అతనే అపవాది. ముందుగా నీకు ఉమ్మడి శత్రువుని గుర్తించగలిగేటువంటి శక్తి కావాలి. ఎప్పుడైతే నువ్వు ఉమ్మడి శత్రువుని గుర్తిస్తావో నీ క్షమాగుణం ఎలా మారిపోతుందో తెలుసా? ఇదివరకు నువ్వు తప్పు చేస్తే వాళ్ళు వచ్చి నేను క్షమించమంటే క్షమించలేకపోయావు, కానీ ఇప్పుడు మాత్రము నీకు హాని చేస్తున్న వారిని సహితము చక్కగా క్షమించేస్తావు, అది కూడా సంతోషంతో క్షమిస్తావు. అలా నీ ప్రక్కనున్న వారికి నీ అధికారాన్ని ఏమైనా ఇవ్వాల్సి వస్తే కనుక సంతోషంతో త్యాగం చేసేస్తావు. నీకంటే కూడా నీ సహోదరుని యోగ్యురాలుగా ఎంచుతావు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి మంచి లక్షణాలను బట్టి కాదు, వాళ్ళలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలను చూస్తావు, దానిలో నుంచి మంచిని వెతుక్కుంటావు, ఆ చిన్న మంచిని పట్టుకొని వాళ్ళని గొప్పవారిగా ఎంచుతావు. అంత చక్కటి క్షమాగుణం నీకు అలవాటైపోద్ది. ఎప్పుడు? శత్రువు ఎవరో నీకు తెలిసినప్పుడు. ఏకాత్మ ఏక మనసు కావాలని అడుగుతున్నావే ప్రార్థనలో, అవన్నీ కూడా కార్యరూపం దాల్చేస్తాయి. అంత ఐక్యత, శాంతి, సమాధానం అన్నీ ఉంటాయి కుటుంబాలలో, సంఘాలలో, సమాజాల్లో, దేశాల్లో, ప్రపంచంలో ప్రతి చోట కూడా. కలహానికి కారణం ఏంటి? ఈ క్షమాగుణం లేకపోవటం, శత్రువు ఎవరో తెలియకపోవటం, దాన్ని బట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుచేత మొదటిగా నువ్వు శత్రువుని తెలుసుకోగలగాలి. అదే కనుక నీకు శత్రువు ఎవరో తెలియనంత కాలం కూడా నీకు మేలు చేస్తున్నటువంటి దేవుణ్ణి బాధ పెడతావు, నీకు కీడు చేస్తున్నటువంటి అపవాదిని సంతోష పెడతావు. అసలైన శత్రువు అపవాదే కదా, చక్కగా తప్పించుకుంటాడు, పండగ చేసుకుంటాడు. ఈ స్థితిని అంతా కూడా చూస్తున్నటువంటి దేవుడు వేదన పడుతున్నాడు. అయ్యో నా బిడ్డలారా అంటూ వేదన పడుతున్నాడు. అలాంటి వేదన పడుతున్నటువంటి దేవుడు నాకు తెలియజేసినటువంటి పాటలో పల్లవి మాత్రమే పాడి వినిపిస్తాను. చూచుచున్న దేవునికి ఎంత వేదనో, మనుషులు చేయుచున్న పనులను చూచిన కొలది, వ్రాయుచున్న దూతలకు ఎంత రోదనో, మనుషులు చేయుచున్న పాపములను రాసిన కొలది, భారభరితమైన నిత్య నరకము, భారభరితమైన నిత్య నరకము, కోరుకుంటున్నా నరులను తలచి, కోరుకుంటున్నా నరులను తలచి. నీకు నువ్వుగానే నిత్యాగ్ని కావాలి అని కోరుకుంటున్నావు. ఎలా అంటే ప్రతిరోజు ప్రభు నేర్పినటువంటి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు అని నీ నోటితో నువ్వే చక్కగా ఒప్పుకుంటున్నావు. మొన్న వెస్ట్రీ పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ జ్ఞాపకం చేశారు, ఇతరుల అపరాధములు క్షమించం కాబట్టి మేము ఈ మాట పలకమని చాలా మంది చెప్తారు అని. మాట పలకకపోతే అపరాధం పోయినట్టు కాదు. నీ హృదయంలో క్షమాగుణం లేకపోతే నువ్వు శిక్షకు పాత్రురాలివే. అందుచేత క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలి. కోపం రాని మనుషులతో ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కరికి నీకు వస్తుంది కోపం, నాకు వస్తుంది. ఆ కోపం ఎంతవరకు ఉండాలి? సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు ఉండాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత నీకు ఆ వ్యక్తి మీద ఎవరి మీద కోపం వచ్చినా కోపం పోగొట్టుకోవాలి, ఖచ్చితంగా పోగొట్టుకోవాలి. లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నిత్యాగ్నికి వెళ్ళిపోతావు. అందుచేత ఇవన్నీ జాగ్రత్తగా పాటిస్తూ జీవన విధానాన్ని కొనసాగించుకోవాలి. అప్పుడే అంత శాంతి సమాధానం ఉంటుంది. మనమందరం కూడా స్నేహితులం, మనమందరం కూడా బంధువులం, ఇంకా చెప్పాలంటే రక్త సంబంధికులం. ఎలా అంటే పరిశుద్ధ సంస్కారం ద్వారా ఒకే శరీరం, ఒకే రక్తంలో పాలివారం అవుతూ మనమందరము కూడా రక్త సంబంధికులము అయ్యాము. కాబట్టి మనమందరం కూడా ఉమ్మడి పోరాటం చేసినప్పుడు అపవాది అనే శత్రువు, ఉమ్మడి శత్రువు బాగా గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు మనుషుల్ని శత్రువుగా చూడొద్దు. ఈ ఉమ్మడి శత్రువుని గమనించుకోండి. దేవుడు పదే పదే ఈ రోజు హెచ్చరిస్తూ చెప్తున్నాడు. అప్పుడు ఆ అపవాదిని తరిమి కొట్టగలం ఐక్యతతో. దాన్ని బట్టి సంఘాలన్నీ ఏకతాటి మీద నడుస్తాయి, కుటుంబాలన్నీ సఖ్యతగా ఉంటాయి. ప్రపంచాల్లో, దేశాల్లో ఎక్కడ కూడా ఎటువంటి
అలజళ్ళు ఉండవు. నాకైతే కనుక ఇప్పటి వరకు ఒక్క శత్రువు కూడా లేదు. ఇది నేను పరిశుద్ధ ఆలయంలో ధైర్యంగా చెప్పగలిగేటువంటి మాట. ఇక లోకస్థ జీవితంలో ఉండేటువంటి 3వ అవలక్షణం ఆత్మను అప్పగించుకోవడం. ఇదే అసలైన పరీక్ష. క్రైస్తవులకే కాదు, సర్వ మానవాళికి కూడా ఇదే పరీక్ష. లోకస్తులకి ఆత్మ విషయంలో ఎటువంటి శ్రద్ధ ఉండదు. ఆత్మను అప్పగించుకోవడం అంటే ఏంటో కూడా తెలియదు. యాత్ర అంటే శరీరానికి సంబంధించింది యాత్ర. శరీరంతో అందరూ యాత్ర పూర్తి చేసుకుని ఎలా వెళ్ళిపోతారో అలాగే రేపు నేను కూడా ఏదో ఒక రకంగా యాత్ర ముగించేసుకుని వెళ్ళిపోతాను. అక్కడి వరకే లోకస్తుల జ్ఞానం. ఆత్మను అప్పగించుకునే విషయంలో లోకస్తులు పిరికితనం చూపుతారు. ఆ పిరికితనం ఏం చేస్తుందో తెలుసా? నీలో అసమర్థతకి, నిర్లక్ష్యానికి కారణం అవుతుంది. ఆ నిర్లక్ష్యం, అసమర్థత వలన ఏ రెండవ మరణాన్ని అయితే నువ్వు తప్పించుకోవడానికి నిజదేవుణ్ణి తెలుసుకున్నావో, ఏ రెండవ మరణాన్ని అయితే తప్పించుకోవడానికి నిజదేవుణ్ణి వెంబడిస్తున్నావో, ఏ రెండవ మరణాన్ని అయితే తప్పించుకోవడానికి ఇంత భక్తి చేస్తున్నావో, ఏ రెండవ మరణాన్ని అయితే తప్పించుకోవడానికి ఇంతగా ప్రయాసపడుతున్నావో, చివరికి అదే రెండవ మరణానికి అప్పగింపబడుతున్నావు. దేని వలన అంటే పిరికితనం. ఆ పిరికితనం ఉండకూడదు. అంతేకాదు, ఆత్మీయ జీవితం విషయంలో లోకస్తులు పాలు తాగే శిశువుని పోలి ఉన్నారు. పాలు తాగే శిశువు ఎప్పుడు కూడా పాలు తాగుతూనే ఉంటాడు. అందుకే వాళ్ళకి బలమైన ఆహారం ఉండదు. పాలు తాగే వయసులో ఉండదు. అలాంటి పాలు తాగే శిశువుని పోలి ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, మీకు చాలా సంగతులు చెప్పాలని ఉంది దేవుడికి సంబంధించి, కానీ అది విశుద్ధపరచడం కష్టం. ఎందుకు కష్టం? మీరు మందులై ఉన్నారు కాబట్టి మీకు ఏ విషయాలు చెప్పలేకపోతున్నాము. దైవోక్తుల విషయంలో మూల పాఠాలు మీకు ఎవరో ఒకరు వచ్చి బోధించాల్సి వస్తుంది. అంటే మీరు ఎలా ఉండాలి? బోధకులై ఉండాలి. కానీ మీరు ఎలా ఉన్నారు? ఎవరో బోధిస్తుంటే ఆలకించే స్థితిలో ఉన్నారు. అందుచేత మీకు ఏ విషయాలు కూడా చెప్పలేకపోతున్నాం. మీరు పాలు తాగే శిశువుని పోలి ఉన్నారు. బలమైన ఆహారం మీకు అందించలేకపోతున్నాం. మరి ఈ బలమైన ఆహారం ఎవరికి అంటే అక్కడ ఉన్నారే ప్రవక్తలు వాళ్ళకి, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నారే భక్తులు వాళ్ళకి, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నారే హతసాక్షులు వాళ్ళకి మాత్రమే ఈ బలమైన ఆహారం వెళ్తుంది. మీరు మాత్రం పాలు తాగే స్థితిలో శిశువుని పోలే ఉండిపోతున్నారు. మరి ఇటువంటి అవలక్షణాన్ని ఆత్మ సంబంధిగా మారే సుగుణంగా మార్చుకోవాలంటే నువ్వేం చేయాలి? మొదటిగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. ప్రవక్తలు, భక్తులు, హతసాక్షులు వీళ్ళందరూ మానవులే. మనలాగే తల్లి గర్భంలో నుండి పుట్టిన వారే, మనలాగే మానవ బలహీనతలు ఉన్నవారే. కానీ వీళ్ళందరూ ఎందుకు గొప్పవారిగా పిలువబడుతున్నారు అంటే ఆ మానవ బలహీనతల నుండి తమ్మును తాము విడిపించుకున్నారు కాబట్టి గొప్పవారిగా పిలువబడుతున్నారు. పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి మాదిరిగా చూపించబడుతున్నారు. వీళ్ళు ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకున్నారు. ఒక శిశువుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే శిశువు పుట్టగానే పాలు పట్టిస్తాం, తర్వాత కొన్ని నెలలకి ఆహారం పెడతాం, తర్వాత నెమ్మదిగా పోషక విలువలు ఉండేటువంటి ఆహారాన్ని ఆ శిశువుకి అందిస్తూ ఆ శిశువు ఎదుగుదలకి తోడ్పడతాం. ఆ విధంగా శిశువు వయసుకు వస్తుంది. మరి వీళ్ళు కూడా, ఈ ప్రవక్తలు, భక్తులు, హతసాక్షులు కూడా వారి ఆత్మీయ జీవితాన్ని ఆ విధంగానే వృద్ధి చేసుకున్నారు కాబట్టి బలమైన ఆహారాన్ని తీసుకోగలుగుతున్నారు. మరి నేను కూడా ఇలా ఉండాలంటే ఎలా అని అడిగితే ముందుగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఒక ప్రత్యేక జీవితాన్ని నువ్వు జీవించాలి. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేక జీవితాన్ని జీవిస్తావో దేవుడు నిన్ను ప్రత్యేకించుకుంటాడు. అలా ప్రత్యేకించుకున్నప్పుడు నీకు శుద్ధ హృదయం ఉంటుంది. ఆ శుద్ధ హృదయంలో త్రియేక దేవుళ్ళలో ఒకరైన ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. ఆ నివాసం చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా నువ్వు ఈ యాత్రను ముగించలేవు. ఎందుకంటే ఒక ఇంటికి చేరుకోవాలి. ఆ ఇంటికి చేరుకోవాలంటే నీకేం తెలియాలి? ఆ ఇంటి అడ్రస్ తెలియాలి. అడ్రస్ తెలిస్తేనే ఆ ఇంటికి ఈజీగా వెళ్తావు.
లేకపోతే ఎటు వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు ఎన్ని నువ్వు ఈ లోకంలో ఉండేటువంటి యాత్రను పూర్తి చెయ్యాలి అంటే పరిశుద్ధాత్మని సహాయం నీకు ఖచ్చితంగా ఉండాలి. పరిశుద్ధాత్మని సహాయం నీకు లేకపోతే ఈ యాత్రను నువ్వు పరిశుద్ధంగా పూర్తి చేయలేవు. ఎలా పడితే అలాగే పూర్తి చేయగలుగుతావు తప్పించి పరిశుద్ధంగా పూర్తి చేయలేవు. నీ ముక్కు ఏది అంటే ఇలా చూపించినా ఇదే ముక్కు చూపిస్తావు, ఇలా వేరే తిప్పి చూపించినా ఇదే ముక్కు చూపిస్తావు, కన్ను నోరో చూపించావు కదా. అలాగే నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా ఎంతగా ప్రయాసపడ్డా చివరికి ఎక్కడికి రావాలి? శుద్ధ హృదయం దగ్గరికే రావాలి. ఆ శుద్ధ హృదయంలోనే పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తూ సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి అక్కడుంది, ఇక్కడుంది. పరిశుద్ధాత్మ నింపుదల అక్కడుంది, ఇక్కడుంది అంటే నమ్మకండి, మోసపోవద్దు. పరిశుద్ధాత్ముడు ఎక్కడో లేడు. ఈ శుద్ధ హృదయంలో నివాసం చేయడానికి సిద్ధంగా ఎదురు చూస్తూ నీ పక్కనే ఉన్నాడు. నువ్వు సకల కల్మషాలు హృదయంలో నుంచి తీసివేసుకుంటే పరిశుద్ధాత్ముడు తన నివాస స్థానంలోకి రావాలని ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూస్తున్నటువంటి పరిశుద్ధాత్ముని నీకు నువ్వుగానే నువ్వే నెట్టేసుకుంటున్నావు. నెట్టేసి ఎక్కడో పరిశుద్ధాత్ముడు ఉన్నారంటూ పరుగులు పెడుతున్నావు. దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. నువ్వు యాత్ర చేస్తున్నప్పుడు దేవుడిని సంతోషపెట్టాలి. నీ యాత్ర చూస్తున్నటువంటి దేవుడు మెచ్చుకోవాలి. అబ్బా, నా బిడ్డ భలే యాత్ర చేస్తుంది, అబ్బా నా బిడ్డ భలే యాత్ర చేస్తున్నాడు అంటూ మురిసిపోవాలి, ప్రశంసలు కురిపించాలి. అది యాత్ర. అటువంటి యాత్ర నువ్వు ఖచ్చితంగా చేయగలగాలి. అంతం సమీపించబోతుందని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా చాలా వరకు నెరవేరిపోతున్నాయి. ఇంకా యాత్ర విషయంలో శ్రద్ధ లేకపోతే నిత్యాగ్నికి వెళ్ళిపోక తప్పదు. అందుకే దేవుడు ఈరోజు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు యాత్ర కోసం. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక పెళ్లికో అకేషన్కో నేను ఎవరైనా పిలిచాను, ఎలా వెళ్తావు? నువ్వు చాలా సంతోషంతో వెళ్తావు. వెళ్ళినప్పుడు నిన్ను పిలిచిన వారు కనుక నిన్ను పట్టించుకోకపోతే ఎంత ఫీల్ అవుతావు? అలాగే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఈ పిలిచినటువంటి దేవుడు రేపటి దినవంతు నిన్ను పట్టించుకోకపోతే ఇంకెంత ఫీల్ అవుతావు? పెళ్లికో అకేషన్కో పిలిచినోడు పట్టించుకోకపోతే ఏంటండి నన్ను పిలిచారు కదా, ఎందుకు పట్టించుకోలేదు, నేనేం చేశాను అని వాళ్ళు నువ్వు కూర్చుని మాట్లాడుకుని సమాధానం పడడానికి అవకాశం ఉంది. కానీ నిన్ను పిలిచిన దేవుడు రేపటి దినమందు నిన్ను పట్టించుకోకపోతే ఏంటి ప్రభువా కాదు, ఏ అనే అక్షరం పలకడానికి కూడా నీకు అవకాశం లేదు. అందుచేత నీ యాత్ర వల్ల దేవుడు సంతోషపడాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు వృద్ధి చేసుకోవాలి. ఎంత కాలమైనా తండ్రి నాకు మారు మనసు లేదు, నేను మారు మనసు కలిగి ఉండలేకపోతున్నాను అంటూ రెండు చేతులు జోడించి దేవుడి సన్నిధానంలో నమస్కారం పెట్టి నాకు మారు మనసు రాదు అని నువ్వు తక్కువ చేసుకుంటుంటే ఇంకెప్పుడు నీకు మారు మనసు వస్తుంది? నీకు మారు మనసు కావాలంటే నువ్వు సాధన చెయ్యాలి. నువ్వు కూర్చున్న చోటే నువ్వు కూర్చుని నాకు మారు మనసు కావాలి ప్రభువా ప్రభువా అంటూ ఒకవేళ రాకపోతుంటే కూడా నన్ను క్షమించు అంటే ఇంకా ఏ విధంగా మారు మనసులో నువ్వు ఉండగలుగుతావు, ఆ మారు మనసులోకి రాగలుగుతావు. నీకు సంబంధించినటువంటి క్షమాగుణం దేవుడు ఎప్పుడో శిలువ మరణం ద్వారా కొన్ని వేల సంవత్సరాల క్రితమే పూర్తి చేసి వెళ్ళిపోయాడు ఈ లోకం నుంచి. దేవుడు తన ప్రియ కుమారుని పంపించి ఆ కుమారుడి ద్వారా శిలువ మరణం ద్వారా ఆ కావలసినటువంటి క్షమాపణ అంతా కూడా ఇచ్చేశాడు. ఎలా ఇచ్చాడు? అది నువ్వు ఎలా పొందుకున్నావు? పరిశుద్ధ బాప్తిస్మం ద్వారా నువ్వు నూతనంగా జన్మించావు. దేవుళ్ళు నూతనంగా జన్మించినప్పుడు ఇంకెందుకు పాపాలు చేస్తున్నావు? ఇంకెందుకు ఆ పాపాల చెట్ట మూసి పెట్టడం లేదు. ఆ పాపాల చెట్ట నువ్వు మూసి పెట్టినంత కాలం కూడా నిన్ను నువ్వు తగ్గించుకుంటావు. నువ్వు తగ్గించుకోకు. ప్రవక్తలైనా భక్తులైనా హతసాక్షులైనా ఎలా అయితే వృద్ధిలోకి వచ్చారో అలాగే నువ్వు వృద్ధిలోకి రావాలి. నువ్వు ఒక ఆయుధానివి, దేవుడికి సంబంధించి దేవుడి చేతిలో బలమైనటువంటి ఆయుధానివి. నువ్వు ఎక్కడ కూర్చున్న ప్లేస్ అక్కడే కూర్చుని పోతానంటే కుదరదు. ఖచ్చితంగా నీ ప్రయాణం దేవుడితో లోతుగా వెళ్ళాలి. ఆ విధంగా నీ యాత్రను సంపూర్ణం చేసుకోవాలి. ఇలాంటి యాత్రను నువ్వు సంపూర్ణం చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు నువ్వు మరణించినప్పుడు నీ మరణాన్ని యోగ్యమైనదిగా విలువైనదిగా ఎంచుతాడు. నీ మరణానంతరం నీకు నాకు ఘనమైన స్వాగతం పలుకుతాడు. ఇటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నిరపరాధి అయినటువంటి యేసయ్య కార్చినటువంటి ప్రతి రక్త బిందువును నువ్వు గుర్తించగలుగుతావు. ఆ నిరపరాధి అయినటువంటి యేసయ్యను వెంబడించేటువంటి అనేకమైన నిరపరాధుల యొక్క రక్తము జోలికి పోనే పోవు.
పొందుకుంటాం. కాబట్టి ఈ విధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి యాత్రను మనమందరము కూడా ఈ లోకంలో ముగించుకుని దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలో వచ్చి కళ్ళు మూసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనలో మనం వెతికిన ఉత్తబడినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను మన హృదయాలను పదిలిపరుచుకుని వాటిని మరొకసారి నెమ్మది వేసుకుంటూ దేవుని సన్నిధానంలో ప్రార్థనలో మనం వెతికిన పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, సర్వోన్నతుడ, సర్వశక్తి మంత్రుడైన దేవ, ప్రేమ స్వరూపి, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లమైన మా యేసు క్రీస్తు ప్రభు, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ రాత్రి సమయంలో ఈ మంగళ కాలం 32వ దినం ఈ రాత్రి మీ పరిశుద్ధమైన పాదాల చెంతకు మమ్మల్ని నడిపించి ప్రభా మేము స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయమును బట్టి ప్రభాని స్తోత్రాలు. ఇంతవరకు నాయన మీ కుమార్తెను ప్రభా నీవు నిలబెట్టుకుని నాయన నీవు అందించినటువంటి దివ్యమైన వర్తమానమును బట్టి ప్రభాని స్తోత్రాలు. నాయన మీ జీవితంలో నీ బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మేము ప్రభా మా యొక్క జీవితాలను మేము పరిశీలన చేసుకుంటూ మా హృదయాలను పరిశోధన చేసుకుంటూ నాయన నీ వాక్యపు సత్యములు నాయన మేము గుర్తెరిగిన వారమే, నీ వాక్యపు వెలుగులో నాయన మా జీవితాలను సరిదిద్దుకోవడానికి మీ దృష్టికి యోగ్యమైన రీతిగా జీవించడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ప్రభా లోక సంబంధంగా నాయన నీ బిడ్డలంగా మాత్రమే ఈ లోకంలో జీవిస్తున్నామేమో, ఆత్మీయంగా ప్రభా నీ బిడ్డలుగా ఉండేటువంటి స్థితిలో మేము లేకుండా ఉన్నామేమో కనుక ఒకసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ నాయన మేము ప్రియులైనటువంటి పిల్లల వలె మిమ్మల్ని పోలి మేము నడుచుకునే రీతిని కొరకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన ప్రభువా, చేరవచ్చిన ప్రియ సంఘాన్ని దీవించండి. వర్తమానం అందించిన నీ కుమార్తెను మీరు ఆశీర్వదించండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బలహీనతలతో ఉన్నారు. అట్లాంటి బిడ్డలందరి కొరకే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకించి నేటిది కృపవరం గారిని బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నేటి దినాన ఆయన నీ కుమారునికి జరిగినటువంటి నాయన ప్రభువా మరి ఓపెన్ హార్ట్ సర్జరీ నాయనంతో దీవెనకరంగా మీరు జరిగించారు. నీ స్తోత్రాలు నాయన. నీ దాస్తును కావలసిన శక్తిని మరింత ఆరోగ్యమును మెండుగా అనుగ్రహించండి. బిడ్డ చుట్టూ కూడా నీ కంచె వేయండి. ఈ రీతిగా ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాలతో ఉన్నారు, బలహీనతలతో ఉన్నారు. అట్లాంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి వారికి కావలసిన ఆరోగ్యమే దాయించండి. చదువుకొని వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇవ్వండి. పరీక్షలలో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సంతాన లేమితో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శించండి. వారి గర్భములను తెరవండి. చక్కటి సంతాన భాగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నాయన. ఉద్యోగముల కొరకు ఎదురు చూసిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి మార్గములను సరళం చేయండి. వివాహముల కొరకు ఎదురు చూసిన బిడ్డలను కూడా మీరు దర్శించి చక్కటి జీవిత భాగస్వాముల బిడ్డల కొరకు స్థిరపరచండి. ప్రభా ఈ తండ్రి లోక సంబంధమైన జీవితంలో మేము ఉండకుండా ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మాటల్లో, తలంపులలో, క్రియలలో ప్రభా మీ దృష్టికి ఎల్లప్పుడూ కూడా మేము యోగ్యమైన రీతిగా జీవించేటువంటి కృపను మాకందరి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతిబింబ ఆయన దర్శించిన తల్లి, వారి హృదయములను ఎరిగిన దేవుడు, హృదయాంతరంగములను పరిశీలించేటువంటి దేవుడు కనుక బిడ్డల యొక్క ఉద్దేశాలు, బిడ్డల యొక్క ఆలోచన, బిడ్డల యొక్క ప్రతి అక్కర నీ చిత్తానుకూలముగా మీరు అనుగ్రహించండి. ఈ రాత్రి తిరిగి మా గృహాలకు వెళుతూ ఉన్నాము ప్రభువా. ఆయన సుఖనిద్రను మాకు దయచేయండి. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును దయచేయమని రేపటి ప్రాతకాలపు ఆరాధనలోను రేపు రాత్రి జరిగే శిలువ ధ్యాన కూడికలో మీరు తోడుగా ఉండండి.
మీ ఆత్మీయ దీవెనలు మా అందరి మీద కుమరించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రాత్రి మరి ఎంతో చక్కటి అనర్గళంగా మరి చక్కటి సందేశాన్ని అందించినటువంటి కాను ప్రిస్కిల్లా గారి పమన కంప్యూటర్ కూడా మీ ముందు ఓడిపోయిందమ్మా. మీరు వాక్యం చెప్తుంటే కంప్యూటర్ కూడా త్వరగా రిఫరెన్స్ అందించలేకపోయింది. దేవుడు మీకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి, జ్ఞాపక శక్తిని బట్టి నిజంగా చాలా సంతోషిస్తూ ఉన్నాను. నిజంగా మీరు చూచి చదివిన తప్పులు వస్తాయేమో, చూచి చదివిన వారికి కూడా తప్పులు వస్తాయి. చూడకుండానే మరి చక్కగా రిఫరెన్సెస్ అన్నీ అనర్గళంగా మాట్లాడి చక్కని మన సందేశాన్ని మీరు ఇచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చాలా సంతోషం. మేమైతే చాలా సంతోషించాం. మంచినీళ్ళు కూడా ఎక్కువ తాగాను కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి మంచి ఆత్మీయ నడిపింపును బట్టి మా అందరికీ ఆత్మీయ దాహాన్ని మీరు తీర్చాను. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఇంకా మరింత మాధుర్యమైన జీవితాన్ని క్రీస్తులో మీరు పొందుకోవాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. దయచేసి గమనించి